ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృషభరాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభరాశి వారికి జూన్ 29వ తేదీ ఆదివారం రోజు ఒక ముప్పు జరుగుతుంది. జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఎవరైతే వృషభరాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వృషభరాశి వారికి రేపటి రోజున ఏం జరగబోతుందో తెలుసుకునే ముందుగా ఎవరైనా సరే ఎన్నెన్నో సమస్యలతో ఏవేవో సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలి అంటే మాత్రం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారండి. మనం ఎక్కడున్నా సరే ఈ గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూశారు కదండి. మీరు ఎక్కడున్నా సరే ఏ సమస్యలతో బాధపడుతున్నా సమస్యలన్నిటికీ కూడా మాకు పరిష్కారం దొరకట్లేదు, మాకు ఎక్కడా కూడా ఏమీ తెలియట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి. ఎక్కడున్నా సరే ఫోన్లోనే సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ చూశారు కదా. ఒక్కసారి మీకు నమ్మకం ఉంటే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా నమ్మకదగమైన గురువుగారండి. చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. వృషభరాశి వారికి జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని గతంలో ఎంటాడినటువంటి ఒక స్త్రీ రేపటి రోజున ఆ స్త్రీకి మీకు ఒక సమస్య రాబోతుంది. ఎందుకంటే ఆ సమస్య మీకు మీ పట్ల మరింత నమ్మకాన్ని కూడా పెరిగేలాగా చేస్తుంది. ఫోన్ కాల్ ద్వారా మీకు అలాగే మీ యొక్క లక్షణాలు, మీ యొక్క మనస్తత్వం, మీరు చేసేటటువంటి గుణగణాలు, మీ పని విధానం ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఈ వృషభ రాశికి చెందిన వారు చాలా మంచి వ్యక్తులండి. అంతేకాకుండా మంచి హృదయం కలిగి ఉంటారు. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చాలా తెలివిగా, చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఎవరికైనా సహాయం చేయాలి అంటే మాత్రం ఈ వృషభరాశి వారు ముందంజలో ఉంటారు. అలాగే ఏదైనా సరే నిర్ణయం తీసుకున్నారు అంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వృషభరాశి వారు. అయితే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా మీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఖాళీ టైం దొరికినా కూడా మీ ఆనందంతో, అంటే మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ సమయాన్ని గడపబోతున్నారనే చెప్పుకోవాలి. మీకు తెలియకుండానే చాలా సంతోషంగా మీకు రేపటి రోజున గడవబోతుందనే చెప్పుకోవాలండి. రేపటి రోజున మీకు ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి తెలుసుకుని వాటి నుంచి బయటపడడానికి మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఏ దైవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఇలా చేయడం వల్ల మీకు ఇంకాస్త అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకుని రేపటి రోజున దేవతారాధన చేసుకుంటే మీకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. అలాగే వృషభరాశి వారికి చాలా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎక్కువగానే ఉంటుందండి. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి కూడా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి కూడా ఎక్కువగానే ఉంటాయి. అలాగే వీరు ఏదైనా సరే అనుకుంటే మాత్రం ఆ పనిని సక్రమంగా నిర్వర్తిస్తారు. వాటిని అడ్డుకోవడానికి ఎన్ని సమస్యలు అడ్డు వచ్చినా కూడా, ఎంతమంది అడ్డం వచ్చినా కానీ కొంతమంది ఏంటంటే పని కట్టుకున్నల్లా ఆ సమస్యలు తేవాలి, వారిని పైకి ఎదగనీయకూడదు అని అనుకుంటారు. ఆ పనిని ఆపేయాలి, మీకు కోపం తెప్పించేటటువంటి విషయంలో అలాంటి సందర్భాలు తీసుకొస్తారు. అటువంటప్పుడు కూడా ఈ వృషభరాశి వారు చాలా కూల్గా ఉండి వీరు చూడడానికి గంభీరంగా, హుందాగా వారికి కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా ఒక బలమైనటువంటి శక్తి మాత్రం ఉంటుంది. మాకు ఎంతమంది అయినా సరే అడ్డు రాని, మాకు ఎన్ని సమస్యలైనా తగలని, కానీ ఆ పని మాత్రం మేము చేయకుండా ఆపము అనే సంకల్పం కలిగి ఉంటారు ఈ వృషభరాశి వారండి. మేము ఆ భగవంతుని నమ్ముకుని మా భారం అంతా కూడా ఆ భగవంతుని పైన వేసి మేము ముందుకు నడుస్తాము అనే శక్తితో కలిగి ఉంటారు. ఆ భగవంతుడే చూసుకుంటారు, అన్నిటికీ కూడా ఆయన చూస్తాడు అనే ఆలోచనని కలిగి ఉంటారు ఈ వృషభరాశి వారు. కాబట్టి మీకు ఎంత కీడు తలపెట్టాలని చూసిన వాళ్ళు కూడా వారికై వారు సైడ్ అయిపోయి పక్కకు తొలగటమే కానీ ఈ వృషభరాశి వారు మాత్రం వెనకంజు వేయరండి. అంటే వారు మిమ్మల్ని ఏమీ చేయలేక నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి శత్రువులు కూడా మీకు లేకపోలేదు. కాబట్టి అటువంటి మంచి మనస్తత్వం, నిస్వార్థమైనటువంటి మనసుతో ఈ వృషభరాశి వారు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనే ఒక కోరికతో బతుకుతూ ఉంటారు ఈ వృషభరాశి వారండి. కాకపోతే మీకు దైవ బలం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది దైవ బలం. కాబట్టి మీరు ఏ పనిలో సరే చేయిపెట్టినా, ఏ పని చెయ్యాలి అనుకున్నా ఖచ్చితంగా వాటికి ఏ అడ్డంకులు లేకుండా మీకు మంచిగా ముందుకు సాగిపోతూ ఉంటాయి. కాబట్టి మీకు ఆ ధైర్యం అనేది మీకు ఎప్పుడూ కూడా ఉంటుందండి. అంతేకాకుండా వీరికి చాలా రోజుల నుంచి ఆర్థికపరమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా నిజాయితీని కోల్పోలేదండి. ఎందుకంటే కొంతమంది ఏంటంటే మనకెందుకు ఆ సమస్యలు వస్తున్నాయి, మనం అవసరమా
ఏదో ఒకటి ఎలాగోలా బతికేద్దామని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశికి చెందిన వారు మాత్రం అట్లా కాదండి. ఏదైనా సరే చాకచక్యంగా నిజాయితీగా ఒకరి సొమ్ము మాకు వద్దు, ఒకరిది మాకు వద్దు, మా కష్టాల రెక్కంతో మేము బతుకుతాము అనే విధంగా ఈ వృషభ రాశి వారు నడుచుకుంటూ ఉంటారు. అంటే డబ్బు విషయంలో కొంతమంది అక్రమంగా అయినా సరే సంపాదించాలి, మనకెందుకు ఇవన్నీ కూడా అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం అలా అస్సలు అక్రమంగా ఎవరి సొమ్ము మాకు వద్దు, అంటే ఎవరిది మాకు అవసరం లేదు, మా అంటే రెక్కల కష్టంతో మేము బతుకుతాము, మా కాళ్ళ మీద మేము నిలబడతాము అనే ఒక విషయంలో వీరు నిలబడి ఉంటారండి. ఈ విషయంలో మాత్రం వీరికి పట్టుదల ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. అంటే ఆ పని అవ్వకపోని మా మనస్తత్వం కూడా మేము అసలు ఎప్పుడూ కూడా మార్చుకోము అనే ఒక్క మాట మీద వీరు నిలబడి ఉంటారు. అయితే ఇక విషయంలోకి వస్తే మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉండడం వలన కొంచెం గత కొంతకాలం నుంచి మీరు కొన్ని సమస్యల్లో చిక్కుకున్నారని చెప్పుకోవాలండి. అయితే వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి, మేము మంచి ప్రయోజనాలు పొందాలి, శుభవార్తలు వినాలి అనుకునేందుకు మీకు ఒక పరిహారం చెప్తాము, వినండి. రేపటి రోజున మీరు చాలా ఏకాగ్రతతో ఆ మంచి పనిని అయితే చేయబోతున్నారండి. పని ఏమిటి అంటే మాత్రం చాలా రోజుల నుంచి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి ఆ పని మీ చేతికి తిరిగి మరల వస్తుంది. ఆ పనిని మీరు ఖచ్చితంగా ఈసారి సాధించగలుగుతారు. రీస్టార్ట్ చేయడం వలన ఏదైనా సరే వర్కౌట్ అవుతుందేమోనని చెప్పి పెండింగ్లో ఉన్నటువంటి పని రేపటి రోజున మీరు స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానివల్ల మీరు రేపటి రోజున కొంచెం అయినా సరే శుభ ఫలితాలను వినే అవకాశాలు ఉన్నాయండి. అంటే రేపటి రోజున మీకు కొంచెం మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందికి కొన్ని రోజుల్లో మంచి జరుగుతుంది, కొన్ని రోజుల్లో చెడు జరుగుతుందండి. ఎవరైనా సరే మంచి జరగాలని ఆ భగవంతుని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా మంచి జరగాలి మాకు అని ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు జరిగేటటువంటి కష్ట నష్టాలు, సమస్యలు ఇవన్నీ ఏవి కూడా మీ నుంచి అయితే ఏవి కూడా దూరం కావట్లేదు. మీరు ఆ సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. కాబట్టి రేపటి రోజున మీరు చేయవలసిన పని ఏమిటి అంటే నిత్యము కూడా నిద్ర లేవగానే చక్కగా సూర్య నమస్కారం చేసుకోండి. సాయం సంధ్యా వేళల్లో ఇంట్లో దీపం వెలిగించుకుని ఆ నిత్యము కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ టైంలో లక్ష్మీదేవి తిరిగే టైం కాబట్టి, తదాస్తు దేవతలు తిరిగే టైం కాబట్టి ఆ టైంలో మీరు దీపం పెట్టుకోవడం వల్ల మీకు లక్ష్మీదేవి అంటే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి రాక మీ ఇంటికి జరుగుతుంది. కాబట్టి డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి మీకు డబ్బు చేతికి దక్కే అవకాశాలు, మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి పనులన్నీ, నిలిచిపోయిన పనులన్నీ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే ఎవరి మీద కూడా కోపం పడకుండా ఎవరిని కూడా నొప్పించేందు, అంటే ఎవరి మనసు కూడా నొప్పించేంత వరకు మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి. మీ పని ఏదో మీరు చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోండి, కానీ ఎవరిని కూడా ఏమీ అనకండి. ఎందుకంటే ఎవరైనా సరే ఏమన్నా ఒకవేళ మనం మంచిగా అన్నా సరే దాన్ని చెడుగా తీసుకుని మన ఏదైనా అంటే మాత్రం అది ఖచ్చితంగా ఆ విషయాలు ఫలిస్తాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క నోటితో ఏదైనా అంటే ఖచ్చితంగా అవి తగులుతాయి. కాబట్టి మీరు ఒకరి నోట్లో పడకుండా, ఒకరి కంటిలో పడకుండా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. ఆ దేవుడి యొక్క కటాక్షం మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా న్యాయత్వంగా ఉంటారు. కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. మిగతాదంతా కూడా భగవంతుడి పైన భారం వేసి వదిలేయండి. ఎందుకంటే ఆ దేవుడే చూసుకుంటారు. మీకు ఏం కావాలి, ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా మీరు మంచిగా ఉంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మంచిగానే చూస్తాడండి. చెడు జరగాలి, వేరే వాళ్ళకి చెడు జరగాలి అంటే మాత్రం అది ఒక్కొక్కసారి మనకి తిరిగి చెడు జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని మీ విషయం మీరు పాటించుకుంటూ మీది మీరు ఉంటూ ఉండండి. ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. అంటే ఒక స్త్రీ ద్వారా ఫోన్ కాల్ అన్నాం కదండి. ఆ స్త్రీ ఎవరైనా కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధుమిత్రులు కానీ, లేదా మీ ఇరుగు పొరుగు వారు కానీ, ఇలా ఎవరైనా సరేనండి. రేపటి రోజున ఆ స్త్రీ ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ వచ్చి ఒక విషయం అయితే తెలుసుకుంటారండి. కాబట్టి ఆ విషయం తెలిసినప్పుడు మీరు కాస్త గుండె నిబ్బరం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజులుగా మీరు ఆ విషయం గురించి ప్రయత్నిస్తూ ఉన్నారు, కానీ మీకు ఏ సమస్య కూడా అంటే ఏది కూడా తీరలేదు. కాబట్టి రేపటి రోజున అది తెలుస్తుంది. కానీ కొన్ని సూచనలు ఉంటాయండి. ఆ సూచనలు మీరు ముందుగానే తెలుసుకుని మీరు జాగ్రత్త పడితే మాత్రం మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశి వారు రేపటి రోజున ఇన్ని రోజుల నుంచి కూడా మీరు కొంచెం అనారోగ్య విషయంతో బాధపడుతున్నట్లయితే రేపటి రోజున కొంచెం ఉపశాంతి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఆ విషయాల నుంచి మీరు కాస్త బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి మీ జాతక ఫలితాల ప్రకారం. కాబట్టి మీరు రేపటి రోజున కొంచెం కుటుంబంతో సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామితో మీ ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలన్నీ ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయే రోజు వచ్చేసింది. కాబట్టి రేపటి రోజున మీరు రోజు కూడా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలి అంటే మాత్రం నిత్యము కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవడం మానకండి.
అలాగే వీలుంటే మీరు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి, లేదంటే అర్చనైనా చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో జపించుకుంటూ ఉండండి. వీలైనన్నిసార్లు జపించడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా, ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం వల్ల సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందండి. అలాగే పేదవాళ్లకు అన్నం కానీ, మంచినీళ్ళు కానీ ఇలా ఏవైనా సరే దానం చేయడం వల్ల కూడా మీకు ఏవైనా సమస్యలు ఉంటే మాత్రం తొలగిపోతాయి. సో చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కనుక కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ముందు చెప్పినట్లుగా గురూజీ గారు చాలా నమ్మకతమైన గురువు గారండి. ఒక్కసారి మీకు ఏమైనా సమస్యలు ఉంటే ట్రై చేసి చూడండి ఫోన్లో.